సైదాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. చందు రాథోడ్ హత్య కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. నిందితులను తరలిస్తున్న వాహనాలను చందు అనుచరులు అడ్డుకున్నారు. మలక్పేట కాల్పుల కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన సుపారీ గ్యాంగ్ చందు రాథోడ్ ను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 7 రౌండ్లు కాల్పులు జరిపి చందు రాథోడ్ ను ఈ గ్యాంగ్ హత్య చేసింది. పార్టీలో అంతర్గత కలహాలు, వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. అయితే నిందితులను తమకు అప్పగించాలని చందు రాథోడ్ అనుచరులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. చందు రాథోడ్ హత్య కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. నిందితులను తరలిస్తున్న వాహనాలను చందు అనుచరులు అడ్డుకున్నారు. మలక్పేట కాల్పుల కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన సుపారీ గ్యాంగ్ చందు రాథోడ్ ను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 7 రౌండ్లు కాల్పులు జరిపి చందు రాథోడ్ ను ఈ గ్యాంగ్ హత్య చేసింది. పార్టీలో అంతర్గత కలహాలు, వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. అయితే నిందితులను తమకు అప్పగించాలని చందు రాథోడ్ అనుచరులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. చందు రాథోడ్ హత్య కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. అయితే నిందితులను తరలిస్తున్న వాహనాలను చందు అనుచరులు అడ్డుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మలక్పేట కాల్పుల కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన సుపారీ గ్యాంగ్ చందు రాథోడ్ ను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 7 రౌండ్లు కాల్పులు జరిపి చందు రాథోడ్ ను ఈ గ్యాంగ్ హత్య చేసింది. పార్టీలో అంతర్గత కలహాలు, వివాహితర సంబంధం, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. అయితే నిందితులను తమకు అప్పగించాలని చందు రాథోడ్ అనుచరులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు